ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మనకి జనవరి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి అయితే వచ్చేస్తుంది కదా. ఈ ముక్కోటి ఏకాదశి ఎలా వచ్చిందో నేను వివరంగా వీడియో పెట్టాను. ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి, అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి అది కూడా వీడియోలో పెట్టానండి. లాంగ్ వీడియో పెట్టాను, చూడలేని వాళ్ళు ఉంటే చూడండి దయచేసి. అలాగే ముక్కోటి ఏకాదశి వ్రత కథను కూడా వివరంగా చెప్పాను. అందరూ చూడని వాళ్ళు ఉంటే చూడండి దయచేసి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఉపవాస నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో చూసే వాళ్ళందరికీ ఐ రిక్వెస్ట్ యూ ఒక్క లైక్ ఇవ్వండి. వీడియోకి ముందుకు వెళ్తుందండి వీడియో. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తర వైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడం శుభప్రదం. శ్రీ మహావిష్ణువుతో పాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భూమి మీదకి దిగి వస్తారని శాస్త్రాలు చెప్తున్నాయండి. ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించి ఉపవాసం జాగరణ పాటించడం వలన పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాసం తిథి విష్ణు స్వరూపమైనది. ఈ వైకుంఠ ఏకాదశిని పుత్రాది ఏకాదశి అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భోజనం చేయకూడదు. ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు వెళ్ళక ముందే భోజనం చెయ్యాలి. దేవతలకు 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి, దక్షిణాయనం రాత్రి కాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు, అంటే వారికి పగలు ప్రారంభమైనట్లు. అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ శ్వేతబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశి నుండి అన్నంలో నివసిస్తాడని పురాణాల కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశిలో ఉపవాసం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని గృహస్థులందరూ ఆచరించవచ్చు. ఏకాదశి దీక్ష ముఖ్యంగా ఉపవాస ప్రధానము. గరుడ పురాణంలో ఉపోష్య ఏకాదశ్య నిత్యం ప్రక్ష యోరుబారో రపి కుత్వాధానం యదా శక్తి కూర్యస్య హరిపూజన అని చెప్పబడినది. అనగా ఉపవాసము, దానము, హరి పూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విశేషాలు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు విష్ణు పూజ చేసి ఆ విష్ణువుకి నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమవుతుంది శాస్త్రాలు చెప్తున్నాయి. ఉపవాసం చెయ్యాలనుకునేవారు దేవుడికి పూజ చేసే ముందు హృదయపూర్వకంగా నమస్కరించాలి. ఆహారం పట్ల మనస్సుని నిగ్రహించుకోవాలి. అందుకే ఉపవాస సమయంలో శరీరము, మనస్సుపై సంశయమానం పాటించడం చాలా ముఖ్యం. ఎదురుగా ఎంత ఇష్టమైన ఆహారం కనిపించినా మనస్సు వాటి గురించి ఆలోచించరాదు. ఉపవాస దీక్షను ఆచరిస్తున్నప్పుడు మనస్సులో ఎవ్వరి పట్ల చెడు భావాలు ఉండకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు. ఉపవాసం చేసిన రోజంతా భగవంతుని స్మరణతో ఆరాధించాలి. ఉపవాసం ఉండే రోజు పగటిపూట నిద్రించరాదు. పగటిపూట నిద్రించకుండా మనము ఉపవాస దీక్షను చేసుకోవాలండి. ఎవ్వరిపైన కోపద్వేషాలు ఉండకుండా చూసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఇవి పాటించాలండి. దశమి నాడు అంటే ముందు రోజు పాటించేవారు ఇది వైకుంఠ ఏకాదశి ఉపవాస ప్రక్రియ ప్రారంభిస్తున్నాము. స్నానం చేసి తర్వాత వారు తమ ఒక్క పూట భోజనం చేస్తారు. ఇది ఉల్లిపాయ లేదా వెల్లుల్లి లేకుండా చేస్తారు. అది కూడా దశమి నాడు. మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు పూజలు చేసేవారు పొద్దున్నే లేచి పవిత్ర స్నానం చేస్తారు. వారు శ్రీ మహావిష్ణువు ప్రార్థించి ఆయనకు ముక్తిని ప్రసాదించమని వేడుకుంటారు. అదనంగా వారు విష్ణువును శాంతింపజేయడానికి మంత్రాలు మరియు జపాలు కూడా చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవచ్చండి. అది ఉపవాసం పాటించలేకపోయినా ఈ రోజున అన్నం తినకుండా ఉండాలి. ఏకాదశి రోజున అవసరమైన వారికి దాన ధర్మాలు చేయడం విష్ణువును సంతోషపెట్టాలని భావించే మరొక ప్రసిద్ధి ఆచారం. ఉపవాసం శరీరాన్ని శుభ్రపరుస్తుంది, ఇంద్రియాలకు విశ్రాంతినిస్తుంది అంటారు. ఇంత చిన్న దేహంలో బుద్ధి పరిశుద్ధం అవుతుందని భావిస్తారు. స్వచ్ఛమైన శరీరము మరియు మనస్సును కలిగి ఉండటము వల్ల భగవంతుడికి సన్నిహితంగా మారడానికి సహాయపడుతుంది. విష్ణు పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పండ్లు, సగ్గుబియ్యము, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు కానీ పప్పు దినుసులు కానీ స్వీకరించరాదని మన పురాణాల్లో చెప్తున్నాయండి.
ఎవరైతే ఉపవాసం ఉండాలనుకుంటున్నారో దశమి నుండి మనము ఉపవాస దీక్షను పాటించాలి. ఆ రోజు నుంచే ఒంటిపూట భోజనం చేసుకొని ఉల్లి వెల్లుల్లి ముట్టకుండా భోజనం అయితే చేసుకోవాలి. ఒంటిపూట వైకుంఠ ఏకాదశి రోజు మనము పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మరుసటి రోజు ఉపవాస దీక్షను మనము విరమించుకోవచ్చు. జనవరి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి అయితే వస్తుందండి. అందరూ కూడా మర్చిపోకండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియజేయండి. ఈ వీడియో ద్వారా అందరికీ తెలియాలని ఈ వీడియో చేసి పెడుతున్నాను. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి అని చెప్తున్నాను కదా, కానీ నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి దయచేసి. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదన సంచింతయామి యోం యోం. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదన సంచింతయామి యోం యోం. పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అదోక్షజ నారసింహ ఋషికేశ నగత రాత్రి విక్రమ నారసింహ ఋషి